ప్రైజ్లో ఎవ్రీవన్, మీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ని మీరు రోజు చదువుతారా? బైబిల్ని చదివే అలవాటు ఉందా? బైబిల్ని మీరు చర్చికి తీసుకొని వెళ్తారా? బైబిల్ని మీరు మోయడానికి చాలామంది తెగ కష్టపడిపోతూ ఉంటారండి. ఎందుకు ఇప్పుడు బైబిల్ మోసుకు వెళ్ళడం, ఫోన్లో బైబిల్ ఉంటుందిగా అని అనుకుంటూ ఉంటారు. నిజమే, ఫోన్లో బైబిల్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు అత్యవసరమైన పరిస్థితుల్లో ఫోన్లో బైబిల్ మనకి యూస్ అవుతుంది. అంతేగాని మనం బైబిల్ని తీసుకువెళ్ళే అవకాశం ఉన్నా సరే చాలామంది బైబిల్ తీసుకువెళ్ళకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. ఎందుకని? ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ని మీరు ఇప్పుడు మోస్తే ఒకరోజు బైబిల్ మిమ్మల్ని మోస్తుంది. మీ చేతిలోకి బైబిల్ వచ్చిందంటే దానికి కారణం ఎంతోమంది ప్రాణాలు తెగించి వారి శరీరములు కాల్చబడితే కానీ బైబిల్ రాలేదండి. అందుకే బైబిల్ని మీరు మోయండి, చదవండి, బైబిల్ని అనుసరించి జీవించండి. అప్పుడే దీవించబడతారు. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. బైబిల్